గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా ఉగాది వేడుకలు చేసుకున్నారు ప్రజలు. షడ్రుచులతో ఉండే ఉగాది పచ్చడి చేసుకుని ఇంటిల్లిపాది తాగారు. ఉదయం నుంచే దేవాలయాలకు పోటెత్తారు భక్తులు. గుళ్లలో పంచాంగ శ్రవణం విన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఉగాది సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు ఆయా పార్టీల నాయకులు. ఈ సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు నేతలు. హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం. సీఎం రేవంత్ తో పాటు మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు నూతన తెలుగు సంవత్సర విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తో భేటీ అయిన సీఎం రేవంత్ రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం. నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈరోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి. ఈ పండగ తెలంగాణ అభివృద్ధి కోసం. అదే కాదు, ఒకనాడు పేదవాడికి తెల్లన్నం అనేదే తెలియదు, పండుగ పూటనే తెల్లన్నం తినేవాళ్ళు. ఈరోజు పేదలకు ఆకలిని దూరం చేసే ఒక దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము. ఒకటే మా బట్టి గారి మా ఆలోచన, ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి. కొత్త ఏడాదిలో శాంతి భద్రతల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. యువత, మహిళలతో పాటు రైతుల అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. షడ్రుచుల మాదిరిగా రాష్ట్ర ప్రజల జీవితాలుండాలని ఆకాంక్షించారు బట్టి విక్రమార్క. విశ్వావసునామ సంవత్సరం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంతో, పాడి పంటలతో, మంచి వర్షాలతో, పారిశ్రామిక అభివృద్ధితో, ఎటువంటి ఇబ్బందులు లేని శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో, మంచి సంకల్పంతో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని, జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగం వినిపించారు. రాష్ట్రంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి ఆగదన్నారు. రైతన్నలు ఆనందంగా ఉంటారన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు పోటీ పడి పరిపాలన కొనసాగిస్తారని తెలిపారు సంతోష్ కుమార్ శాస్త్రి. వర్షం బాగా పడుతుంది కానీ పంటలు కాపాడుకోవాలి. ఈ సంవత్సరం ఎర్ర భూముల్లో పంటలు వేసే వారికి కందులు, మిర్చి, చక్కటి పంటలు వాతావరణ శాఖ అనుకూలతను తెలుసుకొని వేస్తే కనుక మృగశిర కార్త్రే, ఆర్ద్ర కార్త్రే చక్కటి వర్షాలు కూడా కురిపించే అవకాశం ఉన్నది. మార్చి నెల 17, 2026 వరకు కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి. కాబట్టి ఇక్కడ గ్రస్తోతిద చంద్రగ్రహణము కొన్ని ప్రభావాలను సూచించబోతూ ఉన్నది. వచ్చేటువంటి గ్రహణాలు కూడా మనకు తెలంగాణకు మంచి ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం అగ్రభాగంలో నిలుస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ సారథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు.
హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. స్వస్తి స్త్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా వేద పండితుడు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ 15 నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి తరుణంలో ఈనాడు ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆదాయం వ్యయం దాదాపుగా సరిసమానంగా ఉన్నది. కష్టం అనేది వృధాగా పోదు అనే మాట అయ్యగారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలే వారి యొక్క అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. హిందువుల ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. కొత్త సంవత్సర పంచాంగాన్ని తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. మన హిందువుల పండుగల్లో ప్రతి పండుగలో కూడా ఒక సందేశం ఉంటుంది. ప్రతి పండుగలో కూడా సైన్స్ ఉంటుంది. కులాలకు అతీతంగా ధనిక పేద తేడా లేకుండా అందరూ కూడా సామూహికంగా కలిసి మరి ఈ యొక్క సనాతన ధర్మంలో అందరం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి సందేశము మన హిందువుల పండుగల్లో మనం చూస్తున్నాం. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో విజయాలుంటాయని చెప్పారు రాజేశ్వర సిద్ధాంతి. ముఖ్యంగా పత్తి పంటలు వేసేటువంటి వారికి చాలా అనుకూలం. ఎర్ర నేలల్లో కూడా పంటలు చాలా పండుతాయి. కుజుడు ధాన్యాధిపతి అయ్యాడు. ఆయన ఎప్పుడైతే రాజయ్యాడో ఎర్ర పంటలు, ఎర్ర ధాన్యాలు, పప్ప దినుసులు ఎక్కువ పండడానికి అవకాశం, వస్త్ర పరిశ్రమలు ఎక్కువ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా వెలుస్తాయి. ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు కూడా ఏదొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీయే ఈ సంవత్సరంలో. ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా సిటీలోని ఆలయాలన్నీ రద్దీగా కొనసాగాయి. విశ్వావసు నామ సంవత్సర వేళ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం 6 గంటలకు మంత్ర పుష్పం తర్వాత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేను మొదటిసారి ఒకసారి వచ్చాను 20 సంవత్సరాల క్రితం. తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మ దర్శనం మాకు లభించింది. అంత ఆవిడ కరుణ. చాలా హ్యాపీ. మేము చాలా బాగా దర్శనం మంచిగా అయింది. అమ్మవారి దర్శనం మంచిగా అనిపిస్తుంది. చాలా మంది భక్తులు వచ్చారు. చాలా సంతోషంగా. శ్రీకూరు బాలాజీ గుడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాం మేము. చాలా బాగుందండి. నేను ఈ సంవత్సరం వచ్చాను ఉగాదికి. నేను 2023లో దసరాకు వచ్చాను. తర్వాత ఈ రోజు ఇక్కడికి వచ్చాను. బాగుందండి. దర్శనం బాగా జరిగింది. హైదరాబాద్ లో ఉగాది వేడుకలు సంబరంగా జరుపుకున్నారు నగరవాసులు. ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో ఉగాది కొత్త సంవత్సర పండుగ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. సిటీలో ఉండేవారంతా ఇళ్లకు మామిడి తోరణాలు, పూలతో అలంకరించుకున్నారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి చేసుకోవడంతో పాటు రకరకాల పిండి వంటలు చేసుకున్నారు. ఒక ఫెస్టివల్ వస్తే ఫస్ట్ థింగ్ ఇస్ హాలిడే వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ పేరెంట్స్ ని కలవడానికి, సిస్టర్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. పిల్లలు కూడా పిల్లల్ని కలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో అండ్ ఐ థింక్ ఫెస్టివల్స్ ఆర్ ద బెస్ట్ బికాస్ అందరం కలుస్తాము, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇలాగే మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మీ ఫ్యామిలీలో మంచిగా జరగాలని ఈ ఇయర్ కోరుకుంటూ, సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉగాది. ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సిటీ పబ్లిక్. పంచాంగ శ్రవణాన్ని విన్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడి తాగారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దేవుళ్లను కోరుకున్నారు నగరవాసులు.